దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ 2026 ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కట్ ఆఫ్ మార్కులు, ర్యాంకుల కంటే ఈ పరీక్ష పారదర్శకతపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్ పోలీసుల చేతికి చిక్కిన గెస్ పేపర్ మొదలుకొని ఢిల్లీలో ఎంబీబీఎస్ డాక్టర్ అరెస్టు వరకు వరుస ఘటనలు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజస్థాన్ పోలీసులు జరిపిన దర్యాప్తులో 5 లక్షల రూపాయలు విలువ చేసే ఒక గెస్ పేపర్ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ పేపర్లోని 100కు పైగా ప్రశ్నలు అసలు పరీక్షా పత్రంతో సరిపోలాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఒక మెడికల్ విద్యార్థి ఈ గెస్ పేపర్ను రూపొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెలిగ్రామ్ డీల్స్, గ్యారంటీ సీటు పేరిట లక్షల దందా పరీక్షకు 2 రోజుల ముందే సోషల్ మీడియాలో, ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్స్లో నీట్ పేపర్ అందుబాటులో ఉంది అంటూ ప్రకటనలు రావడం కలకలం రేపింది. మే 2న దేశ రాజధానిలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో సహా 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరు తల్లిదండ్రులకు గ్యారంటీ సీటు హామీ ఇచ్చి లక్షల రూపాయల డీల్స్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు బీహార్లో అసలు విద్యార్థులకు బదులు పరీక్ష రాసే ఇంపర్సనేటర్స్ అంటే నకిలీ అభ్యర్థులు మూటాను పోలీసులు బయటపెట్టారు. సాధారణంగా నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఆన్సర్కి విడుదల కావడానికి గతంలో 24 నుంచి 35 రోజుల సమయం పట్టేది. కానీ ఈసారి పరీక్ష ముగిసిన కేవలం 72 గంటల్లోనే ఎన్టీఏ కీ విడుదల చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పారదర్శకత కోసమా, లేక వివాదాలు ముదిరి కోర్టుల వరకు వెళ్లకముందే ప్రక్రియను ముగించాలనే తొందర అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పేపర్ లీక్ వార్తలు, మాఫియా అరెస్టులు వింటుంటే నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. 2024లో జరిగిన పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు, సిబిఐ జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాల తర్వాత ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ లా తీసుకువచ్చినప్పటికీ 2026లోనూ అదే తరహా పరిస్థితులు పునరావృతం కావడం వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తుచూపుతోంది. డబ్బున్న వారు సీట్లు కొనుగోలు చేస్తుంటే మెరిట్ ఉన్న విద్యార్థులు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వం, ఎన్టీఏ ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే నీట్ ఎప్పటికైనా నీట్గా మారుతుంది. రైట్, ఈ పేపర్ లీక్ విషయంపై మరిన్ని విషయాలు మనకు చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు సాక్షి లైఫ్ చీఫ్ కంటెంట్ రైటర్ జోయల్ గారు. జోయల్ గారు, చెప్పండి బాలా గారు. గతంలో పేపర్ లీక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే 2024లో. మరి అలా జరిగినప్పటికీ మరి ఈసారి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు నీట్ పేపర్ విషయంలో? బాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2024లో ఆ లీక్ తర్వాత ఆల్రెడీ ఒక చట్టం వచ్చింది. చట్టం తర్వాత కూడా ఇట్లా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈసారి 2026 ఏదైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టం చేశారు, మేము చాలా ఫుల్ ప్రూఫ్ మెథడ్స్ని మేము అన్నీ కూడా పెట్టుకొని ఎక్కడ కూడా లీక్ అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి అట్లాంటి సిస్టమ్ని మేము పెట్టాము, లీక్ అవుతున్నాయి అని ఏవి వార్తలు వచ్చినా మీరు ఎవ్వరు నమ్మకూడదు అని విద్యార్థులకు వాళ్ళు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే మే 1 తారీఖున టెలిగ్రామ్లో ఈ 10,000కే అమ్ముతామని కొన్ని ఒక్కసారిగా వాట్సాప్ సోషల్ మీడియాలో అది వార్త చాలా వైరల్ అవ్వడంతో ఫస్ట్ పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఒక 3 రోజుల ముందు ఒక వార్త వస్తే అప్పటి వరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలదు. అప్పుడు కూడా మన ఎన్టీఏ రంగంలోకి దిగి ఇదన్నీ ఎవరి నమ్మొద్దు అని చెప్పి మేమంతా పగడబందీగానే చేశాము, లీక్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పడంతో పిల్లలు కొంచెం రిలాక్స్ అవుతాం అనుకునే లోపే మరుసటి రోజే మళ్ళీ 2 గ్యాంగ్స్, ఒకటి ఢిల్లీలో ఒకటి బీహార్లో అరెస్ట్ అవ్వడము. అండ్ ఢిల్లీ గ్యాంగ్లో దాదాపుగా 18 మంది ఏదైతే స్టూడెంట్స్ని కొన్ని లాడ్జెస్లో పెట్టడము, వీళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ ఢిల్లీ పోలీసులు రెస్క్యూ చేయడం, ఇవన్నీ మళ్ళీ ఒక్కసారిగా వార్తలు వచ్చినప్పుడు ఎగ్జామ్ వెళ్ళే ముందు వరకు కూడా ఈసారి విద్యార్థులకు ఇట్లాంటి సంఘటనల న్యూస్ వాళ్ళ మైండ్ని చాలా మటుకు డిస్టర్బ్ చేసినాయని మనం చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరము. సరే, ఎగ్జామ్ రాశారు, మే 3న ఎగ్జామ్ రాశారు. మొత్తము దేశమే కాదు, బయట మన దేశంలో కూడా కొన్ని సెంటర్స్ ఉండేవి. సో దాదాపు దేశంలో 500కు పైబడి సెంటర్స్లో జరిగాయి, బయట ఒక 14 సెంటర్స్లో జరిగాయి. సో ఇంతమంది విద్యార్థులు 3వ తారీఖున ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి రిలాక్స్ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా రాజస్థాన్ పోలీసులకు మరొక గ్యాంగ్ చిక్కడము. మరి ఈసారి చూసుకున్నట్టయితే ఒక
400లకు సంబంధించిన ఒక గెస్ పేపర్ని ఇచ్చి వాళ్ళు దాదాపు 5 లక్షల వరకు కూడా అమ్మినట్టుగా చెప్తున్న వాళ్ళు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకు తెలుస్తుంది. సో ఇది కొనుక్కున్న వాళ్ళల్లో దాదాపు ఇప్పుడు 100కు పైబడి ఆ క్వశ్చన్స్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయని తెలుస్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడి రోజుకు 12 గంటల వరకు చదివి రాసిన మెరిట్ స్టూడెంట్ పరిస్థితి ఏందని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని అంటే పదే పదే మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని ఎన్టీఏ చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి కేసులు పునరావృతం కావడంతో విద్యార్థుల్లో ఇప్పటికంటే ఇంకా రిజల్ట్స్కి కొద్ది రోజులు ముందు వాళ్ళ ప్రశాంతత లేదని మనం చెప్పుకోవాలి. రిజల్ట్స్ వచ్చేలోపు మరి ఇంకెట్లాంటి కేసెస్ బయటకు వస్తాయో తెలియదు. రిజల్ట్ వచ్చినాక కూడా మనం 2024 సంఘటన చూసుకుంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా అంటే టాపర్స్ ఎక్కువైపోయారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువైన సందర్భాలు మనం 2024లో చూసాము. అప్పుడు కూడా ఒక్కసారిగా అందరూ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడము, పేరెంట్స్ కూడా రోడ్ల మీదకి రావడము, విద్యార్థి సంఘాల రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ జరగడంతో అప్పుడు పెద్ద కేసు అయ్యి, అంతేకాకుండా దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా అవన్నీ పరిశీలించి డెఫినెట్గా కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ చేసే విధంగానే ఈ లీక్ జరిగింది అని ధృవీకరించడంతో కొన్ని అంటే ఎగ్జామ్ మొత్తంగా వాళ్ళు మళ్ళీ రీకండక్ట్ చేయలేదు. కాకపోతే కొన్ని సవరణలు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే అవి జరిగినాయో లోపాలు అక్కడేదో అడ్జస్ట్మెంట్స్ చేసి ఆ ఇయర్ అట్లనే వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఈసారి మరొకసారి 2026 నీట్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ రాకముందు ఇవన్నీ రావడం ఒక్కసారిగా ఆ 2024లో జరిగిన ఆ విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతాయా అని ప్రతి ఒక్క విద్యార్థిలో ఆందోళన నెలకొందని చెప్పుకోవాలి. బాలా, థ్యాంక్ యూ జోయల్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్, ఈ నీట్ పేపర్ లీక్ విషయంపై మరిన్ని విషయాలు మనతో పాటు చెప్పేందుకు ఉన్నారు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లీడర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మీరు కూడా ఒకప్పుడు ఈ ఎంబీబీఎస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసుంటారు. సో అప్పుడు ఇలా ఉండేదే సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యార్థులు ఇప్పుడు రాసే వాళ్ళు ఏం పాపం చేశారు సార్? ఎందుకు ఇలా పేపర్ లీక్స్ అవుతున్నాయి? 2024లో అయ్యాయి, మళ్ళీ 2026లో కూడా ఇప్పుడు మళ్ళీ నీట్ పేపర్ లీక్ అయింది. కారణాలు ఏంటి సార్? ఇప్పుడు లీక్ అన్నట్టు ఒక పేపరు, ఇప్పుడు ఒకసారి పేపర్ ఫైనల్ అయిన తర్వాత మన దేశంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి అన్ని సెంటర్లకు వెళ్తుంది. కాకపోతే ఏదైనా లింక్ ఉండొచ్చు. ఈ పేపర్లు ఎవరి దగ్గర అయితే స్క్రూటినీలో ఉన్నదా, లేకపోతే ఎవరైతే తయారు చేస్తున్నారా, ఎలాంటి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటారు కదా, ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఏమో మా క్యాండిడేట్ ఇంతమంది పాస్ అయ్యారు, మాది బెస్ట్ అని చెప్పించుకోవడానికి ఇలాంటి కాంట్రవర్సీ పుట్టించే అవకాశం ఉంటది. నిజంగా కూడా కావచ్చు. ఎందుకంటే అంత సులభమైన మ్యాటర్ కాదు ఇది. ఈ నీట్ తర్వాత ఎంబీబీఎస్ చదువు చాలా కాస్ట్లీ. ఫ్రీ సీట్ రావడం వల్ల చాలా మటుకి జనాలకి చాలా ఈజీగా ఉంటది చదవడానికి. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవాలంటే పేమెంట్ చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇలాంటి లీక్లు అయ్యే అవకాశం బాగుంటది. మనం ఎంత టైట్ చేసినా కూడా ఎక్కడి నుంచో లీక్ అవుతుంది. 1-2 days బిఫోర్ లీక్ అవుతుంది. దీన్ని గెస్ట్ పేపర్ లాగా అని చెప్పి, ఏదోటి లాగా అని చెప్పి వీళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవన్నీ అపాహ పుట్టించేసి జనాల్ని పైసలు తీసుకొని వాళ్ళకి ఇది గెస్ట్ పేపర్ లాగా అన్నట్టు ఇవ్వడం వల్ల చాలా మంది మంచి చదువుకున్న క్యాండిడేట్లకు బాగా ఇబ్బందికరంగా ఉంటది. అందుకోసం దీన్ని ఆదుకోవడానికి మన గవర్నమెంట్ ఏదైతే నీట్ పేపర్ తయారు చేస్తుంది అక్కడి నుంచి లీక్ ఆపే ప్రయత్నం చేయాలా సార్. అలాగే బీహార్లో, ఢిల్లీలో, రాజస్థాన్లో ఈ విషయం పైన పేపర్ లీక్ పైన అరెస్ట్ అవుతూనే ఉన్నారు. దాదాపు 100 నుంచి 150 ప్రశ్నల వరకు ఏవైతే వాళ్ళు పేపర్ లీక్ చేశారో దాంట్లోనే ఆన్సర్లు కూడా అంటే అవే క్వశ్చన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అంత పక్కాగా ఎలా లీక్ అవుతుంది సార్? అంటే పేపర్ లీక్ అనే విషయం పైనే ఇప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులు అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి. దాదాపు 100 నుంచి 150 ప్రశ్నలు అంటే మామూలు విషయం కాదు. అంత పక్కాగా ఎలా తెలుస్తుంది సార్? తెలిసేది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ పేపర్ లీక్ అయింది, డైరెక్ట్ పేపర్ నా దగ్గర ఉన్నది, ఈ పేపర్ ఇస్తాను, దీనికి ఇన్ని లక్షలు ఇన్ని వేలు చెప్పి అమ్మడానికి వీలు కాదు. అందుకోసం ఈ గెస్ట్ పేపర్లు అన్నట్టు ఒక కమోఫ్లాజ్ అంటే గెస్ట్ పేపర్లు మాట మీద ఆ క్వశ్చన్లు యాడ్ చేసేసి దాన్ని కొద్దిగా హైలైట్ చేసి పెట్టడం వల్ల ఈజీగా క్లియర్ గా జనాలకి తెలిసిపోతుంది. 120 క్వశ్చన్స్ గెస్ట్ పేపర్లోకి వెళ్ళి లాస్ట్ టైము
కరెక్ట్ అయినట్టు తెలిస్తే అది సింపుల్ మ్యాటర్ కాదు. ఒక 300 గెస్ట్ పేపర్లలో ఒక 50-20 వచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు. 120 క్వశ్చన్లు కరెక్ట్ గా అదే క్వశ్చన్లు తేలినాయంటే డెఫినెట్లీ ఇది లీకేజ్ విషయమే. దీన్ని సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు పట్టించుకోవాలా. పట్టకపోతే మాత్రం ఇవి ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు బీహార్ కానివ్వండి, ఏ స్టేట్ కానివ్వండి, లీక్ అయ్యేది మనం స్టేట్ బ్లేమ్ చేయడం కాదు. లీక్ అయ్యేది మన జనాల దగ్గర నుంచే లీక్ అవుతుంది. ఎవరైతే దీన్ని కస్టడీలో ఉంటది, ఎవరి కస్టడీలో వాళ్ళ దగ్గర నుంచే లీక్ అవుతుంది. అందుకోసం ఈ చురు అన్న కానివ్వండి, కేరళ అన్న కానివ్వండి, బీహార్ అన్న కానివ్వండి, ఇవి లీకేజ్ సిస్టమ్ ని ఎలా ఆపే ప్రయత్నాలు చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది చేయకపోతే మాత్రం ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రాబ్లం ప్రతిసారి వచ్చే అవకాశం ఉంటది. సార్ మీ టైంలో అప్పుడు ఎంట్రన్స్ టైంలో ఇలా లీకులు అంటే అయ్యాయా సార్? ఇలా అసలు ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఆ టైంలో అంతా సాఫీగా జరిగింది? మా టైంలో కూడా ఇట్లాంటి క్వశ్చన్ పేపర్లు వచ్చాయండి. కాకపోతే 100% ఇదే అని చెప్పి చెప్పడానికి వీలు కాదు. ఆ టైంలో కొంచెం భయం అన్నట్టు ఒక పద్ధతి ఉండే. జనాలు భయపడేది క్వశ్చన్ పేపర్లు చేయడానికి. ఇప్పుడు భయం లాంటిది లేకుండా పోయింది. ధైర్యం చేసుకుని పైసలు ఎట్లా సంపాదన చేసుకోవాలా, ఎవరి దగ్గర నుంచి ఎట్లా దోచుకోవాలా, ఇలాంటి యాటిట్యూడ్ వచ్చింది కాబట్టి మనకి క్వశ్చన్ పేపర్ లీక్ రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ మధ్యలో 410 గెస్ట్ పేపర్లలో 120 క్వశ్చన్స్ అంటే సగం కరెక్ట్ వచ్చినట్టు లెక్క. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ గెస్ట్ పేపర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ లీక్ పేపర్. సార్ థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ మాకు చెప్పినందుకు. పేపర్ లీక్ పైన, నీట్ పేపర్ లీక్ పైన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా వ్యూవర్స్, 2026 నీట్ పేపర్ లీక్ పైన అటు ఐఎంఏ లీడర్ సంజీవ్ సింగ్ యాదవ్ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటేనే మళ్ళీ ఇలాంటివి జరగవు అని చెప్తున్నారు. గతంలో ఉండేవి కానీ మరి ఇంత అంటే 410 ప్రశ్నలకు దాదాపు 120 ప్రశ్నలు కరెక్ట్గా రావడం అనేది ఇది పేపర్ లీక్ కిందకే వస్తుంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని అయితే చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సాక్షి లైవ్.